జగదాత్రి ఎప్పుడైంది స్టార్ట్ అయ్యి మీకు? 1 year అయింది. 1 year అయింది. సో అది కూడా మంచి రేటింగ్ తో ఉంది జీలో. టాప్ 1 జీ తెలుగులో టాప్ 1 సీరియల్ అది. సో దానిలో ఏంటి మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? అది కూడా నెగిటివ్, అంటే కంప్లీట్ నెగిటివ్ కాదు, ఆల్ అంటే నేను పర్ఫార్మెన్స్ చేయడానికి నాకు స్కోప్ ఉండే. కామెడీ చేస్తా, కొంచెం కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంటా, కాకపోతే ఎక్కువగా నెగిటివ్ గా ఉంటా. అట్లా ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఎక్కడైనా స్టార్ట్ అయితే దాంతోనే తీసుకొని మళ్ళీ ఇక్కడ నాకు వచ్చే ప్రతి మేనేజర్ కాల్ చేసేది, మేడం నెగిటివ్ క్యారెక్టర్ ఉంది, అరే నాకు పాజిటివ్ కూడా చేయగలను, నాకు పాజిటివ్ కూడా అడగండి అంటే ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కూడా అడగలేదు. అందరూ నెగిటివ్ క్యారెక్టర్స్ అడుగుతున్నారు. అంటే ఒకటి ముద్ర పడితే ఇండస్ట్రీలో ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటది. కానీ చాలా మందికి అంటే ఇదే, కొంతమందికి పెద్ద యాక్టర్స్ కూడా అండ్ చాలా మందికి చేసిన వాళ్ళకి నెగిటివ్ రావడానికి ట్రై చేసిన వాళ్ళకి రావు కొన్నిసార్లు. అవును, వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ ఒకటి ఉండిపోద్ది, నెగిటివ్ చేయాలని ఒకటి ఉండిపోద్ది. అంటే నెగిటివ్ లో ఏంటి అంటే స్కోప్ ఎక్కువ ఉంటది, యాక్టింగ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటది. పాజిటివ్ వాళ్ళకి ఏంటంటే కాంపాక్ట్ గా ఉంటది అనమాట. సో ఇంతే మంచిగా ఉండాలి, ఇట్లా ఉండాలి. నెగిటివ్ వాళ్ళకి అలా ఉండదు, చెయ్యొచ్చు ఏదైనా సరే, ఆ యాక్టింగ్ లో స్కోప్ ఉంటది. అందుకే నెగిటివ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. ఈవెన్ జగదాత్రి సెట్స్ లలో కూడా అందరికి ఇష్టమైన క్యారెక్టర్ నా క్యారెక్టర్, నిషికా క్యారెక్టర్. ఎందుకంటే తను చేసే అల్లరి, తను మాట్లాడే విధానం అందరికీ నచ్చుతుంది. అంటే నేను రూడ్ గా మాట్లాడతా, బట్ లాజిక్ ఉంటది అనమాట. అట్లా ఆల్మోస్ట్ 1 month మొత్తం బ్యాక్ అయిపోద్ది ఆ సీరియల్ ఈ సీరియల్. అంతే, ఫుల్ ప్యాక్డ్.